everybody, welcome back to our channel Life with Niva. If you are new here, I am Neerja and this is my husband Shiva. We are making content on fashion, lifestyle and travel. If that is something that interests you, please make sure you subscribe to our channel and stay along. This is going to be a very special vlog for us. We are going to Arunachalam. సో చాలా డేస్ నుంచి వెళ్ళాలి అని అనుకుంటున్నాము అండ్ ఫైనలీ ఇట్స్ హ్యాపెనింగ్ నౌ. నేను ఇప్పుడు బెంగళూరులో ఉన్నాను అండ్ వీఆర్ లీవింగ్ ఫ్రమ్ బెంగళూరు. ఇక్కడ నుంచి చాలా దగ్గర కాబట్టి సో వీ హ్యావ్ అ బస్ ఇన్ నెక్స్ట్ ఐ థింక్ 40 minutes. వీ హ్యావ్ టు ప్యాక్ అండ్ దెన్ లీవ్ ఫర్ అరుణాచలం ఇప్పుడైతే. సో లెట్స్ సీ హౌ దిస్ వ్లాగ్ ఈస్ గోయింగ్ టు బి అండ్ దిస్ వీడియో విల్ బి కంప్లీట్లీ అబౌట్. ఒకసారి కూడా అరుణాచలం వెళ్ళలేదు. సో చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను అరుణాచలం వెళ్ళాలి అండ్ వెళ్ళి గిరి ప్రదక్షిణ కూడా చేయాలి అని చెప్పి. బట్ మనం అనుకున్నప్పుడు వెళ్ళలేం కదా, దేవుడు పిలుపు రావాలి. నేను బెంగళూరు వస్తున్న కంటే ముందు అనుకున్నాను బెంగళూరులో ఉన్నప్పుడు ఒకవేళ కుదిరితే వెళ్దాము అని, ఎందుకంటే బెంగళూరు నుంచి కొంచెం దగ్గరగా ఉంటుంది కదా, ట్రావెల్ టైం తక్కువ ఉంటుంది అండ్ ఈజీగా వెళ్ళి రావచ్చు అని. బట్ ఏది ప్రాపర్గా ప్లాన్ చేసుకోలేదు. ఒక సర్టెన్ వీకెండ్ వెళ్దామా లేకపోతే వీక్ డేస్లో వెళ్దామా అని చెప్పి, బికాజ్ వీకెండ్ క్రౌడ్ ఉంటుంది అని చెప్పి అనుకున్నాం. బట్ వీక్ డేస్లో కొంచెం వర్క్ ఉండడం వల్ల అసలు కుదరలేదు. సో ఇంకా వీకెండ్ వెళ్దాము అని అనుకున్నాం కానీ ఏది బుక్ చేసుకోలేదు. అంటే సాటర్డే మాకు కొంచెం పని ఉండేది మార్నింగ్. సో బస్ టికెట్స్ కానీ అక్కడ అకామిడేషన్ కానీ ఇంకేది ప్లాన్ కానీ బుక్ చేసుకోలేదు అనమాట. ఎప్పుడైతే స్టార్ట్ అవుదామని అనుకున్నామో సాటర్డే, అప్పుడు ఈవినింగ్ వచ్చి చూద్దాము ఏ బస్సెస్ అవైలబుల్ ఉంటే ఆర్ ఏదైనా ఒక మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఎలా ఉంటే అలా వెళ్ళిపోదాము అని అనుకున్నాం. ఫస్ట్ చూసినప్పుడు బెంగళూరు నుంచి 4 o'clock బస్సెస్ ఉన్నాయి అరుణాచలం, లేకపోతే దాని తర్వాత మళ్ళీ 8 ఉన్నాయి. 4 o'clock కొంచెం బెటర్ అనిపించింది బికాస్ 4 మేము స్టార్ట్ అవుతాయి ఇక్కడ నుంచి. మేము అక్కడ రీచ్ అయ్యేటప్పటికి 9 or 10 అవుతుంది. సో కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నాక గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసినా. నేను ఒకవేళ ఎక్కువ టైం తీసుకున్నా కంప్లీట్ చేయడానికి, ఎండ రాకంటే ముందే కంప్లీట్ చేసేస్తాము అండ్ దర్శనం కూడా కొంచెం త్వరగా అయిపోతుంది బికాస్ వీకెండ్ కాబట్టి చాలా క్రౌడ్ ఉంటుంది. కొంచెం లేట్ అయితే అని అనుకున్నాం బట్ మాకు ఆ టైంకి టికెట్స్ దొరకలేదు. ఇంకా లాస్ట్కి చూస్తూ ఉంటే 8 o'clock ఒకటి దొరికిందనమాట మారథలి నుంచి. ఇంకా 8 o'clock బుక్ చేసి ప్యాక్ కూడా ఏం చేసుకోలేదు. ఇంకా బస్ టికెట్ బుక్ చేశాక ప్యాక్ చేయడం స్టార్ట్ చేశాము. నేను హైదరాబాద్ నుంచి వస్తున్నప్పుడు చాలా తక్కువ బట్టలు తెచ్చుకున్నా, బట్ అందులో థ్యాంక్ఫుల్లీ ఒక శారీ ఉంది. సో శారీ ఇంకా ఒక 2 dresses పెట్టేసుకున్నాము గిరి ప్రదర్శన కోసం ఒకటి, అండ్ వచ్చేటప్పుడు వేసుకోవడానికి ఒకటి ఉంటుంది అని ఎక్స్ట్రా పెట్టుకున్నాం అనమాట. అరుణాచలం ఒక్కటే వెళ్ళి రావాలి అని అనుకున్నాం, ఇంకెక్కడ తిరగలేము అనేసి. బికాస్ ఆ కాలు నొప్పులకి నాకు అనిపించింది అరుణాచలం ఒక్కటే చేయగలుగుతాం, ఇంకెక్కడ తిరగలేము అని. ఇంకా అందుకు దాని అకార్డింగ్ గానే మేము ప్లాన్, ఒక చిన్న బ్యాక్ ప్యాక్ లో బట్టలన్నీ సర్దేసుకొని స్టార్ట్ అయిపోయాము. ఎక్కువ లగేజ్ కూడా ఇంకా మోయడం కష్టం కదా అని చెప్పి ఒక చిన్న బ్యాగ్ లోనే సర్దుకున్నాము. బెంగళూరులో అసలు త్వరగా ఊబర్ బుక్ అవ్వు అని అనిపిస్తుంది నాకు. మేము రెడీ అయిపోయి కూర్చున్నాం, ఎంతసేపు ట్రై చేసినా అసలు ఊబర్ ఆటోని బుక్ అవ్వలేదు. చాలా సేపటికి ఒకటి బుక్ అయింది. బట్ థ్యాంక్ఫుల్లీ మాకు బస్ కూడా కొంచెం ఆల్రెడీ ఇట్ వాజ్ రన్నింగ్ లేట్ అనమాట. ఒకవేళ టైంకి వచ్చుంటే మేము మిస్ అయిపోయే వాళ్ళం మేము బస్సు. మేము అక్కడికి వెళ్ళాక ఇంకొంచెం సేపు వెయిట్ చేసిన తర్వాతే వచ్చింది బస్సు. మేము ఉన్న ప్లేస్ నుంచి బస్ స్టాప్కి జస్ట్ 10 minutes. ఆ 10 minutes కోసం ఒక 20 minutes అయినా వెయిట్ చేసి ఉంటాం ఆటో బుక్ అవ్వడానికి. ఇంకా అక్కడ ఉన్న ట్రాఫిక్ని బీట్ చేసుకొని అక్కడికి వెళ్ళడానికి ఆల్మోస్ట్ మాకు 15 minutes పట్టింది. అండ్ అక్కడ బస్ స్టాప్లో ఈ సీట్స్ చూసి నాకు చాలా నవ్వు వచ్చింది. చాలా డిఫరెంట్గా అనిపించాయి, ఎప్పుడు చూడలే, ఫస్ట్ టైం చూస్తున్నాను ఇంత డిఫరెంట్గా సీట్స్ ఉండడం బస్ స్టాప్లోని. ఆల్రెడీ మేము లేట్గా బుక్ చేసుకున్నాం, అక్కడికి వెళ్ళడానికి లేట్ అయిపోతుంది అని అనుకుంటే ఈ బస్ అసలు టైంకే రాలేదు. 24 minutes లేట్ వచ్చింది. మేము 8:20కి బుక్ చేసాము అండ్ బస్ రావడం 8:40 అయిందనమాట. అండ్ వీ డిడ్ నాట్ ఈవెన్ హ్యావ్ డిన్నర్. ఆ రోజు అయితే అసలు ఆకలిగా అనిపించలేదు ఇద్దరికి, ఇంకా ఏం తినాలి అని అనిపించలేదు. జస్ట్ ఒక లెమన్ సోడా తాగి స్టార్ట్ అయిపోయాము. అండ్ ఫైనల్ ఇయర్ బస్సెస్ కమ్ వెలాసిటీ బస్ బుక్ చేసుకున్నాం స్లీపర్. అక్కడికి వెళ్ళాక నడవాలి కాబట్టి సీట్లో కూడా వెళ్ళిపోవచ్చు, కానీ కాలు నొప్పులు వస్తాయేమో, కొంచెం బ్యాక్ పెయిన్స్ అవి, మళ్ళీ నడవడానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పి స్లీపర్ క్లాస్ బుక్ చేసుకున్నాను. దీని కంప్లీట్ కాస్ట్ బ్రేక్ డౌన్ నేను లాస్ట్ లో ఇచ్చేస్తాను, లైక్ బస్ కి ఎంత అయింది, స్టే ఎంత, అండ్ కంప్లీట్ ట్రిప్ కి మేము ఎంత కాస్ట్ పెట్టాము అని చెప్పి. చాలా తక్కువలోనే ఫినిష్ చేసాం. హలో ఎవ్రీబడి, గుడ్ మార్నింగ్. అండ్ మేము అరుణాచలం రీచ్ అయిపోయాము. సో టైం 2 అయిందనమాట. 1కి డ్రాప్ చేయాలి బస్సు, బట్ 1 hour లేట్ అయిపోయింది. ఇట్స్ 2. ఇప్పుడు మేము ఒక రూమ్ చూస్తున్నాం బికాస్ చాలా సడన్ ప్లాన్ కాబట్టి మేము ఏది ప్రీ బుక్ చేసుకోలేదు. ఇంకా రూమ్ ఇక్కడ ఏదైనా తీసుకుందాం దగ్గరలో అని చెప్పి రూమ్ చూస్తున్నాం. రూమ్ చూసాక ఫ్రెష్ అయ్యి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తాం. మా యాక్చువల్ ప్లాన్ వాజ్ నిన్న 4 o'clock స్టార్ట్ అవ్వాలి అని ఈవినింగ్. సో నైట్ చేద్దాం గిరి ప్రదక్షిణ త్వరగా, లైక్ టైం ఎక్కువ పడినా పర్వాలేదు అని అనుకున్నాం బికాస్ ఫస్ట్ టైం కాబట్టి. కానీ మేము అది కూడా సడన్ ప్లాన్ అవ్వడంతో మాకు 4 o'clockకి టికెట్స్ దొరకలేదు అసలు. ఇంకా 8 o'clockకి దొరికాయి బెంగళూరు నుంచి. సో 8కి స్టార్ట్ అయితే ఇక్కడ వచ్చినప్పటికీ ఇప్పుడు 2 అయిపోయింది. ఇంకా ఇప్పుడు రూమ్ చూసుకొని ఫ్రెష్ అయ్యి వి విల్ స్టార్ట్ అవర్ గిరి ప్రదక్షిణ. అసలు నాకు ఎంత టైం పడుతుందో తెలీదు, నాకైతే చాలా భయం వేస్తుంది, చాలా ఎక్కువ టైం తీసుకుంటానని. బట్ సమ్మర్ కాబట్టి ఎండ వచ్చేస్తే నడవలేము, సో త్వరగా ఫినిష్ చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ చాలామంది నడుస్తున్నారు, చాలామంది ఇందాక కూడా ఇక్కడ నుంచి వెళ్ళారు. సో లెట్స్ సీ, రూమ్ ఫాస్ట్గా దొరికితే ఫ్రెష్ అయ్యి స్టార్ట్ చేద్దాం.
వి ఆర్ రెడీ ఫర్ గిరి ప్రదక్షిణ. మేము ఫ్రెష్ అయిపోయాము, చాలా ఫాస్ట్గా ఫ్రెష్ అయిపోయాము. టైం 2:50 అవుతుంది. సో ఇక్కడ మేము సౌత్ గోపురం దగ్గర ఉన్నాము రూమ్లో. సో ఇక్కడ నుంచి ఈస్ట్ వరకు నడిచి అక్కడ నుంచి ఇంక మేము స్టార్ట్ చేస్తాము. 3కి అలా స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఎంత టైం పడుతుందో తెలీదు. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. చలో లెట్స్ స్టార్ట్. ఎటు ఆటోమేటిక్ లైట్స్. ఆటో దొరికితే బాగుండి ఇక్కడ నుంచి ఈస్ట్ వరకు. గిరివల్ల పోతాయి. సెకండ్ లింగంని దర్శించుకున్నాక ఏదైనా తిందాము అని అనుకుంటే అక్కడ ఫ్రెష్ గా వాటర్ మెలన్ కట్ చేస్తున్నారు. ఇంకా అది తిందామని అనుకున్నాం. నడుస్తున్న దగ్గర కూడా చాలా దగ్గర ఉన్నాయన్నమాట ఫ్రూట్ స్టాల్స్. కానీ అక్కడ అలా కట్ చేసి పెట్టేస్తున్నారు. సో అక్కడ తినాలనిపించలేదు. ఇక్కడైతే అతను ఫ్రెష్ గా అప్పటికప్పుడు కట్ చేసి ఇచ్చాడు. సో అందుకు ఒక బౌల్ తీసుకొని అవును 6 kilometers done and going. లైట్ లేదు, కాళ్ళు నొప్పులు వస్తున్నాయి నిజంగా. నీకు ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా? కొంచెం దూరం వెళ్ళాక ఈ మసాజ్ చేసి చూసాము. ఇంకప్పటికీ కొద్దిగా కాళ్ళ నొప్పులు స్టార్ట్ అవుతున్నాయి 6 kilometers అయ్యాక. ఒకసారి మసాజ్ చేయించుకుందాం, కొంచెం బెటర్గా ఫీల్ అవుతాము అని అనుకున్నాం. ఇట్ వాస్ ఫర్ 30 rupees. సో బెస్ట్ అనిపించింది. 5 minutesకి 30 rupees, కొంచెమైనా అట్లీస్ట్ రిలాక్స్ అవుతుంది కదా అని చెప్పి మంచిగా చేయించుకున్నాము. కొంచెం చాలా దగ్గర ఉన్నాయి మసాజ్ చైర్స్ అయితే. హాఫ్ వే అయిపోయింది. మా మధ్యలో కొంచెం 5 minutes మసాజ్ చేయించుకున్నాం. ఫీలింగ్ బెటర్ అండ్ గోయింగ్. కొంచెం దూరం వరకు రోడ్ స్మూత్ గానే ఉంది. కొంచెం దగ్గర అయితే చాలా కంకర్ ఉన్నాయి. అది గుచ్చుకొని కాళ్ళు చాలా నొప్పులు వస్తున్నాయి. కాళ్ళు ఇట్లా తయారయ్యాయి అనమాట. హాఫ్ వే అయినప్పటికీ ఇంకా సెకండ్ బ్రేక్ తీసుకుందాము అని చెప్పి ఒక టీ స్టాల్ దగ్గర ఆగాము. నేను టీ కాఫీ తాగాను. సో నేను హార్లిక్స్ తీసుకున్నా, కాదు బూస్ట్ తీసుకున్నా, హార్లిక్స్ లేదనింది అని. మా ఆయన టీ తీసుకున్నారు. తాగి ఒక 5 minutes కూర్చున్నట్టు ఉంటుంది కదా. ఇంకా మొత్తం లైట్ వచ్చేసింది. వెళ్తురు 9 kilometers done, 5 more to go. 9 అయిపోయింది కదా, ఇంకా 5. కానీ ఇప్పుడు చాలా కాళ్ళు నొప్పులు వస్తుంది. కొంచెం కష్టంగా. బ్రేక్ ఇచ్చినప్పుడు బాగానే ఉంటుంది, కొంచెంసేపు కూర్చునేటప్పుడు. తర్వాత నడిచినప్పుడు ఇంకా ఎక్కువ నొప్పులు వస్తున్నాయి. నెక్స్ట్ 11 kilometers కంప్లీట్ అయినప్పుడు మసాజ్ ఇలా కంప్లీట్ చేసేయాలి. చాలామంది నడుస్తున్నారు, చాలా పెద్దవాళ్ళు అందరూ నడుస్తున్నారు. నీకు కాళ్ళు నొప్పులు వస్తున్నాయా?
బాబా ఇక్కడ చూడు షాప్. నెక్స్ట్ మోక్ష మార్గం దగ్గర అయితే టూ మచ్ లైన్ ఉంది, అసలు చాలా పెద్ద లైన్ ఉంది. అట్లీస్ట్ 1.5 hours to 2 hours పడుతుంది అని అనుకున్నాం. కొంచెం సేపు నిల్చున్నాం 5-10 minutes, తర్వాత ఇంకా అయ్యేలేదు, అస్సలు కదలట్లేదు జనము. ఇంకా 1.5 hours ఇక్కడే ఉండిపోతే ఫుల్ ఎండ్ వచ్చేస్తుంది అని చెప్పి ఇంకా అది వదిలేసి స్టార్ట్ అయిపోయి 10 kilometers అయితే మళ్ళీ మసాజ్ చేయించుకోవాలి అని అనుకున్నాను, కానీ అక్కడ అసలు ఏం మసాజ్ షాప్స్ కనిపించలేదు. ఇంకా లేవేమో అని అనుకున్నా, బట్ లాస్ట్ కి ఇది ఒక్క షాప్ కనిపించింది. ఐ థింక్ దిస్ వాజ్ ద లాస్ట్. దీని తర్వాత కూడా మళ్ళీ నాకు ఏం షాప్స్ కనిపించలేదు మసాజ్ చేసేవి. ఇక్కడేమో 2 options ఉన్నాయి అనమాట, 30 rupees ఉంది, 50 rupees ఉంది. I took the 50 rupees. లాస్ట్ కి ఆ రాజగోపురం కనిపించినప్పుడైతే చాలా హ్యాపీగా అనిపించింది, ఇంకా ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోతుంది అని. లాస్ట్ 4 kilometers అయితే చాలా డిఫికల్ట్ అనిపించింది నాకు, అస్సలు అడుగు పడలేదు, కానీ ఇంకా అలా కష్టపడి వెళ్ళిపోయాము. గిరి ప్రదక్షిణం అయిపోయింది, వీఆర్ బ్యాక్. అండ్ మాకు 4.5 hours పట్టింది. 3 o'clock స్టార్ట్ చేస్తే 7:30 అయింది మొత్తం ఫినిష్ చేసేటప్పటికి. మధ్యలో టీ బ్రేక్ ఆగాం, వాటర్ మెలన్ కోసం ఆగాం, అండ్ ఇంకెక్కడ ఆగాం మనం 2 సార్లు మసాజ్ కోసం ఆగాం. 5 minutes. మోక్ష మార్గం దగ్గర చాలా పెద్ద లైన్ ఉంది, 1.5 hours పడుతుంది అని చెప్పి అక్కడ ఆగలేదు. సో ఇప్పుడు ఫ్రెష్ దర్శనం అయ్యాక వెళ్దామని అనుకుంటున్నాం, చూడాలి. బట్ కాళ్ళు అయితే ఫుల్గా నొప్పి వస్తున్నాయి. ఇప్పుడు ఇంకా ఫ్రెష్ అయ్యి దర్శనం చేసుకొని ఇంకా రిటర్న్ అయిపోవడమే బెంగళూరు. సో మళ్ళీ రెడీ అయ్యాక కలుద్దాం. గొట్ రెడీ, చెక్అవుట్ చేసి రూమ్ దర్శనానికి వెళ్ళిపోతున్నాం. దర్శనం అయిపోయాక డైరెక్ట్గా బెంగళూరు వెళ్తున్నాం. సో ఐ వాట్ దిస్ బ్యూటిఫుల్ శారీ అండ్ లెట్స్ గో. కాళ్ళు ఫుల్ నొప్పులు వస్తున్నాయి. దర్శనానికి ఇంకొక 2-3 hours అయినా పడుతుంది. లైన్లోకి వెళ్ళిపోదామా, టిఫిన్ తర్వాత చేద్దామా? 50 rupees టికెట్ తీసుకొని వెళ్ళాము, కానీ దాంట్లో కూడా చాలా క్రౌడ్ ఉండే అనమాట. ఇప్పుడు మీకు చూస్తే అర్థమవుతుంది, ఫుల్ టూ మచ్ జనం ఉన్నారు. ఆల్మోస్ట్ మేము 9:15కి వెళ్తే 12 అయింది. కానీ ఏంటి అని అంటే ఒక్కొక్క అడుగు వేస్తున్నట్టు అనిపించింది. ఇట్స్ నాట్ లైక్ కొంచెం సేపు ఆపేసి ఒకేసారి పంపిస్తున్నారు అలా లేదు. అక్కడ నుంచి ఒక 4-5 lines ఉన్నాయి. లాస్ట్కి వెళ్ళినప్పటికీ ఒక లైన్ కలుస్తున్నాయి, 5 lines కలిపి. సో అక్కడ చాలా స్లో అయిపోతుందని అనమాట. సో ఒక్కొక్క అడుగు వేస్తే వెళ్తున్నందుకు చాలా కాలు నొప్పులు ఇంటెన్స్ అయిపోయాయి. అక్కడ మేము ప్రసాదం తీసుకున్నాము, పులిహోర అండ్ చక్కెర పొంగలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. అండ్ ప్రసాదం అయితే ఎంత టేస్టీగా ఉండేనో. 2 పులిహోర అండ్ 3 చక్కెర పొంగల్ తీసుకున్నాం మొత్తం. అండ్ మొత్తం ఫినిష్ చేసేసాం అక్కడే. ఇంకా అదే మాకు బ్రేక్ఫాస్ట్, అదే లంచ్ కూడా చేయలేదు దీని తర్వాత. ఇట్ వాస్ వెరీ 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 టేస్టీ. దర్శనమై బయటకు వచ్చాక ఇంకా అసలు కాళ్ళు అడుగు వేయలేకపోతున్నాం, చాలా నొప్పులు అనిపించాయి. ఇంకా నడవడానికి అవ్వట్లేదు, ఇంకెక్కడికి తిరగలేము అని చెప్పేసి అనుకున్నాము. లంచ్ కూడా చేయాలనిపించలేదు, అప్పుడే ప్రసాదం తిన్నాం కదా, ఇంకేమీ తినాలి అని అనిపించలేదు. సరే ఇంకా బెంగళూరు రిటర్న్ వెళ్ళిపోదాము అని చెప్పేసి బస్ స్టాప్కి వచ్చాము. ఆ టైంలో చూస్తే స్లీపర్ బస్సెస్ ఏమీ అవైలబుల్గా లేవు. ఇంకా సరే అని చెప్పి అక్కడ బస్ స్టాప్లో ఆర్టీసీ బస్ ఉంది ఒకటి, అది ఎక్కి వెళ్ళిపోదాం, డే టైమే కదా అని చెప్పి అది ఎక్కాము. అండ్ మేము వెళ్తున్న మధ్యలో చూస్తే చాలా మంది ఇంకా ఆ టైంకి గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. ఇట్ వాజ్ ఆఫ్టర్నూన్ 1 o'clock. ఎంత ఎండగా ఉందంటే మేము ప్రసాదం తినేసాక చేయి కడుక్కోవడానికి ఒక సెకండ్ అక్కడికి వెళ్తేనే కాలు ఫుల్ కాలినట్టు అనిపించాయి. కానీ ఆ ఎండలో అంతమంది గిరి ప్రదక్షిణ చేస్తున్నారు ఆ 14 kilometers అంటే అసలు నాకు ఎంత గ్రేట్ అనిపించింది. అండ్ దాంట్లో కూడా కొంచెం మంది సాక్స్ వేసుకొని నడుస్తున్నారు. సాక్స్ వేసుకున్నా కానీ డెఫినెట్ గా చాలా వేడిగా ఉంటుంది. కొంచెం మంది అయితే సాక్స్ కూడా లేకుండా నడుస్తున్నారు. బాబాయ్ చాలా కష్టం. మేము ఏం చేసినా అంత సింపుల్ గా అవ్వదు. సో ఆర్టీసీ బస్ మధ్యలో ఆగిపోయింది ఎలక్ట్రానిక్ సిటీ దగ్గర. ముందు నుంచే కొంచెం ప్రాబ్లం ఉంది, ఒక 3 kilometers ముందే అనిపించింది. సో ఎలక్ట్రానిక్ సిటీలో ఆపేసి ఇంకా అక్కడ నుంచి మాకు వేరే బస్ ఎక్కించారు. ఆల్రెడీ టైర్డ్ గా ఉంది అంటే మళ్ళీ ఇవన్నీ కూడా ఇంకా ఎలా అయితే ఇంటికి రీచ్ అయిపోయాం మేము. హలో ఎవ్రీబడి, ఐఎమ్ బ్యాక్ అగైన్. అరుణాచలం ట్రిప్ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. దర్శనం కూడా చాలా బాగా అయిందనమాట. మొదటి గర్భ నుంచి దర్శనం చేసుకున్నాం. సో అన్నీ మంచిగా అయ్యాయి. బట్ అరుణాచలం వెళ్ళొచ్చాక చాలా టైర్డ్ అనిపించింది. బికాస్ ఫస్ట్ టైం గిరి ప్రదక్షిణ చేసేటప్పటికి కాళ్ళన్నీ చాలా నొప్పులు వచ్చాయన్నమాట. ఐ వాంట్ టు డూ దిస్ వచ్చిన రోజే, బట్ ఐ కుడెంట్ డూ ఇట్. సో ఫైనలీ హియర్ ఐ యామ్ విత్ ద కాస్ట్ బ్రేక్ డౌన్. అసలు మాకు ఎంత ఎక్స్పెండిచర్ అయింది ఫ్రమ్ బెంగళూరు టు అరుణాచలం వెళ్ళి రావడానికి యాజ్ అ కపుల్. సో టోటల్గా వీ కంప్లీటెడ్ దిస్ ట్రిప్ అండర్ 4,000 rupees. అసలు మేమే ఎక్స్పెక్ట్ చేయలేదు అంతలో అవుతుంది అని చెప్పి, బట్ అన్నీ అలా అయిపోయాయి అనమాట. సో లెట్ మీ జస్ట్ గివ్ యూ కంప్లీట్ బ్రేక్ డౌన్ ఆఫ్ ద కాస్ట్. మేము ఎక్కడెక్కడ ఎంత స్పెండ్ చేసాము, ఎలా అయింది అని చెప్పి. ద ఫస్ట్ థింగ్, మనం బెంగళూరు నుంచి అరుణాచలం వెళ్ళి రావాలి అని అంటే ఫస్ట్ మేజర్ ఎక్స్పెన్సెస్ ఆర్ ట్రాన్స్పోర్టేషన్.
మీరు సెల్ఫ్ డ్రైవ్ కార్లో కానీ అలా వెళ్ళొచ్చు, దాంట్లో అయితే మీకు డీజిల్ అవుతుంది. మేమైతే బస్ ఆప్ట్ చేసుకున్నాము. వెళ్ళేటప్పుడు వీ ఆప్టెడ్ స్లీపర్ బస్. మేము మారేసల్లి నుంచి తిరువన్మలై వరకు స్లీపర్ బస్ బుక్ చేసుకున్నాము. ఇట్ కాస్టెడ్ 750 రూపీస్ పర్ పర్సన్. సో మాకు ఇక్కడ 1500 రూపీస్ అయింది బెంగళూరు నుంచి తిరువన్మలై వెళ్ళడానికి. అక్కడ దిగాక ద సెకండ్ మేజర్ ఎక్స్పెన్స్ వాజ్ అ స్టే. సో స్టే అయితే మేము ప్రయర్గా ఏమీ బుక్ చేసుకోలేదు. చూశాను అన్నీ కూడా అప్రాక్స్ ఎవర్ ఇన్ రేంజ్ ఆఫ్ 1000 to 3000 రూపీస్ అనమాట రూమ్స్ అన్నీ. సో వెళ్ళాక దిగిన టైంని బట్టి చూద్దాము అని అనుకున్నాము. ఇంకా దిగిన తర్వాత అక్కడ చాలా వరకు రూమ్స్ ఆల్రెడీ ఫుల్లీ ఆక్యుపైడ్ అని చెప్పారు. బట్ అలా తిరుగుతూ ఉంటే మోస్ట్లీ అన్ని రూమ్స్ లైక్ 1500 రూపీస్ to 2000 రూపీస్ ఆ రేంజ్లో చెప్పారు. బట్ అలా టువర్డ్స్ మేము సౌత్ గోపురం వెళ్తున్నప్పుడు అక్కడ ఒక అకామిడేషన్ ఉందన్నమాట, మహాదేవ్ రెసిడెన్సీ అని చెప్పి. అందులో దే చార్జ్డ్ us 1000 రూపీస్ మా ఇద్దరికి కలిపి. బట్ ఇట్ వాజ్ నాట్ లైక్ 12 hours or 24 hours లాగా కాదు. మేము అక్కడ వెళ్ళినప్పుడు 2 o'clock అయింది మార్నింగ్. సో 2 నుంచి 8 వరకు అనమాట మార్నింగ్. నాకు జస్ట్ ఫ్రెష్ అవ్వడానికి రూమ్ కావాలి కాబట్టి మేము అది ఆప్ట్ చేసుకున్నాము. ఇంకా మేము తర్వాత ఎక్స్టెండ్ చేసుకోవాలి అనుకోలేదు స్టే, బికాజ్ మేము ఇంకెక్కడికి తిరగట్లేదు కాబట్టి మాకు జస్ట్ ఫ్రెష్ అవ్వడానికి కావాలి. 1 బిఫోర్ ద గిరి ప్రదక్షిణ అండ్ 1 ఆఫ్టర్ ద గిరి ప్రదక్షిణ బిఫోర్ దర్శనం. సో 2 times ఫ్రెష్ అయ్యి మేము అక్కడ నుంచి 8 o'clock కాదు, మాకు 9 అయింది చెక్అవుట్ చేసేటప్పటికి. సో అక్కడ నుంచి 9కి చెక్అవుట్ చేసి మేము జస్ట్ ఒక బ్యాక్ ప్యాక్ తీసుకెళ్ళాము కాబట్టి దాంతోనే దర్శనానికి వెళ్ళిపోయాము. సో ద స్టే కాస్టెడ్ us 1000 రూపీస్. ఒకవేళ మీరు బ్యాచులర్స్ ఇంకా మీకు తక్కువ ప్రైస్లో ఏమైనా ఆప్ట్ చేసుకోవడానికి చూస్తున్నారు అని అంటే రాజగోపురం పక్కన కొన్ని జస్ట్ చేంజింగ్ రూమ్స్ అలా ఉన్నాయన్నమాట. ఇట్ వాజ్ 1000 రూపీస్ పర్ హెడ్. ఫ్యామిలీకి అంత అప్రోప్రియేట్గా ఉంటుందా లేదా తెలీదు, బట్ బ్యాచులర్స్ అయితే మీరు ఒకవేళ ట్రై చేయొచ్చు. రూమ్స్ ఎలా ఉంటాయో తెలియదు కానీ దట్స్ వన్ ఆప్షన్ విచ్ ఈస్ అవైలబుల్. ఫ్యామిలీస్కి అయితే ఇంకా ఆల్మోస్ట్ ఈ రేంజ్లోనే అవుతుంది, 1000 to 3000 రూపీస్ అవుతుంది ఒక రూమ్కి. దట్ వాజ్ అబౌట్ స్టే. ట్రాన్స్పోర్ట్ ఈస్ డన్, స్టే ఈస్ డన్, అండ్ దెన్ ద మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ అనమాట. లైక్ మేము ఎక్కడైతే స్టే చేస్తున్నామో అక్కడ నుంచి ఈస్ట్ గోపురం వరకు టు అండ్ ఫ్రో ఆటో కానీ మేము గిరి ప్రదక్షిణకి వెళ్ళకంటే ముందు అండ్ అయిపోయిన తర్వాత, అండ్ అక్కడ మేము తీసుకున్న ప్రసాదం. సో మేము ప్రసాదం పులిహోర, చక్కెర పొంగలి అండ్ లడ్డూస్ తీసుకున్నాము అవి. అండ్ మేము గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు చిన్న చిన్నవి తిన్నవి, అది అంతా కలిపి ఇన్ రేంజ్ ఆఫ్ 500 to 700 రూపీస్ మాకు అయింది. సో మాకు గిరి ప్రదక్షిణ అయిపోయాక మేము అక్కడ నుంచి వీ టుక్ అన్ ఆటో టు బస్ స్టాండ్ అనమాట. ఐడియల్లీ మా ప్లాన్ వాజ్ అక్కడ నుంచి మోక్ష మార్గం దగ్గరకు ఒకసారి వెళ్ళి దాని తర్వాత బస్ స్టాప్కి వెళ్దామని అనుకున్నాం, బికాజ్ మేము ఇది మిస్ అయ్యాం గిరి ప్రదక్షిణ అప్పుడు అని చెప్పి. బట్ అక్కడ ఆటోస్ ఆర్ టూ ఎక్స్పెన్సివ్. మాకు జస్ట్ గిరి ప్రదక్షిణ అయిపోయిన తర్వాత రాజగోపురం నుంచి మోక్ష మార్గం విచ్ ఇస్ అబౌట్ 3 kilometers అది తీసుకెళ్ళడానికి దే టోల్డ్ 500 రూపీస్ విచ్ ఇస్ టూ ఎక్స్పెన్సివ్. సో అరుణాచలంలో మీరు ఆటోస్ దగ్గర కొంచెం కేర్ఫుల్ ఉండాలి. 500 మీటర్స్కి కూడా దే ఛార్జింగ్ 100 రూపీస్ అట్లీస్ట్. మాకు ఇక్కడ సౌత్ గోపురం నుంచి బస్ స్టాప్ దగ్గర డ్రాప్ చేయడానికి హీ చార్జ్ 200 రూపీస్. సో ఆటోస్ ఆర్ ఎక్స్పెన్సివ్. దాని తర్వాత మేము బస్ స్టాప్కి వెళ్ళిపోయాక మేము రిటర్న్ అయ్యే టైంకి మాకైతే ప్రైవేట్ బస్సెస్ ఏమీ అవైలబుల్ లేవు. సో ఇంకా మేము ఆర్టీసీ బస్ ఆప్ట్ చేసుకున్నాము, బికాజ్ అప్పుడు టైర్డ్ ఉండే ఇంకా మేము ఇంటికి వచ్చేద్దామని అనుకున్నాం. వెంటనే ఇంకా నెక్స్ట్ ఇంకొక బస్ కోసం వెయిట్ చేయాలి అని అనుకోలేదు. అక్కడ వెళ్ళిన వెంటనే ఒక బస్ అవైలబుల్ ఉండే, మేము ఆ బస్లో వచ్చాము. అండ్ ఇట్ కాస్టెడ్ us 200 రూపీస్ పర్ పర్సన్. సో దీనికి మాకు 400 రూపీస్ అయింది రిటర్న్లో. వెళ్ళేటప్పుడు మేము స్లీపర్ బస్ ఆప్ట్ చేసుకున్నాం కాబట్టి కొంచెం ఎక్స్పెన్సివ్ అయింది, అండ్ వచ్చేటప్పుడు ఆర్టీసీ అండ్ ఆల్సో డే టైం కాబట్టి అది ఇంకొంచెం తక్కువైంది అనమాట. సో ఇట్లా మా ట్రిప్ 4000 రూపీస్లో కంప్లీట్ అయిపోయింది. మేము అసలు ఏం తినలేదు మోస్ట్లీ, లైక్ ప్రాపర్ బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ ఆ టైంలో. ఒకవేళ అవి తిని ఉంటే ఇంకొక 600 రూపీస్ అడిషనల్ అయ్యేది. సో టోటల్ విల్ కమ్ డౌన్ టు 500 రూపీస్ యాజ్ అ కపుల్ ఇఫ్ యూ గోయింగ్ టు తిరువన్మలై. So this is how much we've spent for our whole trip to Arunachalam, and I hope you like this video. So thank you so much for watching till here. Please make sure you subscribe to our channel. Also do not forget to like, share and hype this video as well. See you on another vlog. Bye bye.